నమస్తే, నేను మీ మేఘనాని. నేను ప్రియమైన మ్యాథ్స్ టీచర్. ఈ స్కిట్లో నేను టీచర్ అండ్ ప్రిన్సిపల్గా యాక్ట్ చేస్తాను. సో ఈ స్కూల్ పేరు వచ్చేసి మెగా స్కూల్స్. సో ఎలా ఉంటుందో చూసేద్దామా మరి స్కిట్. అసలే ఇది జూన్ మంత్. సో ఎవరెవరు వస్తారు ఏంటో కొత్త అడ్మిషన్కి చూసేద్దామా మరి. అసలే అమ్మ చెప్పి స్కూల్ వచ్చి స్కూల్ ఎలా ఉంటుందో ఇంత కొత్త స్కూల్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎస్టర్డే నేను ఎస్టర్డేనే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాను. నువ్వే కదమ్మా ముద్దుగా. సో వెల్కమ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కూల్. సో ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నుంచి గిఫ్ట్స్ ఏమొద్దమ్మా. ఏంటి టైం అవుతుంది కానీ ఇంకా ఒక బ్యాచులర్ రాలేదు. అభి అని అతను వస్తున్నాడు కదా. సరే అమ్మా, నువ్వు మంచిగా బుక్స్ ఓపెన్ చేసి చదువుకో, నేను తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. సరేనా మ్యామ్? ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్? ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు మ్యామ్? నేను మ్యాథ్స్ చెప్తానమ్మా. మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను కదా నీకు ఇష్టమైన మ్యాథ్స్ సబ్జెక్ట్ అని. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయమ్మా. థ్యాంక్స్. సరే అభి వస్తున్నాడేమో చూద్దాం. ఏంటి కొత్త స్టూడెంట్ కూడా వచ్చేసింది. ఏంటిది? గుడ్ మార్నింగ్. నెక్స్ట్ టైం ఎప్పుడు రిపీట్ చేయకు. గో టు యువర్ ప్లేస్. అమ్మాయి కొత్తగా వచ్చింది, తను డ్రైవింగ్ కానీ ఏం నేర్పించు. సో పిల్లలు, మీ అడ్మిషన్ నెంబర్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్ నెంబర్ కాదు, అది రోల్ నెంబర్ అనుకోండి. సో అవి నీది ఫస్ట్ రోల్ నెంబర్, నీది సెకండ్ అమ్మా. ఓకే. సో ఇప్పుడు ఇంకా నేను లెసన్ స్టార్ట్ చేయను. 3 days దాకా లెసన్ స్టార్ట్ చేయను. సో ఈ లోపల మనం ప్రాక్టీస్ వర్క్షీట్స్ అయితే చేసుకుందాం. ఓకేనా? సో పిల్లలు, మీకు ఈరోజు ఫస్ట్ ఎక్స్క్యూజ్ మీ, సైలెన్స్. ఈ పేపర్ నువ్వు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి నీ పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ తెచ్చుకోలేదా పనిష్మెంట్స్ నుంచి చెప్తున్నాను. సరే మ్యామ్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అన్నావమ్మా? నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్. మ్యాథ్స్ మంచిగా చేసేసి ఇచ్చే కావాలంటే మ్యామ్ నాకు ఈ వద్దు మ్యామ్, నాకు తెలుగు వద్దా? ఓకే. అయితే రేపు మనం మ్యాథ్స్ చేసుకున్నాము. ఇది కూడా ఉన్నాము తెలుగు పేపర్. అమ్మాయి పిల్లలకైతే ఎగ్జామ్ పేపర్స్ మంచిగానే ఇచ్చేసాము. మాకు స్టిక్స్ అయితే మంచిగానే ఇతను నాకు చూపించమంటున్నాను మ్యామ్. ఈ టెస్ట్ కాదు, నీకు బ్యాగ్స్ లేదని కూర్చుంటున్నాను. ఎక్స్పెల్ చేసి అయిపోతా. అయ్యో, లోపల కింద పడుతుంది. హాయ్ హాయ్. నీ పేరేంటి? నా పేరు కొలిసేటి ముల్ల. సరే, కొంచెం చూడవా? నీ పేరేంటి? అభినవ్. సరే, కొంచెం చూపిస్తావా నాతో? నేను చూపించను. ఏవే చూపించే. ఏం చూపించను మ్యామ్, చెప్తా. ఏనా చూపించా. నేను చూపించను. నన్నే కొడతావా? యాడ్ పెన్ను పట్టే పెట్టేస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ నాన్సెన్స్ ఈస్ గోయింగ్? ఇందా నుంచి అనుకుంటున్నాను ఏమవుతుంది? అతను నా పేపర్ చూపించమన్నా నేను చూపించనని చెప్పాను. నన్ను కొట్టేయండి, నాకు కొట్టిన నన్ను కూర్చేస్తున్నాను. అబ్రహం, నీకు రోజులకి చాలా ఎక్కువవుతుంది. ఏంటి పిచ్చి గిత్తులు? ఏంటి రాసి సరిగ్గా రాయి ప్రాపర్గా. అమ్మాయి కొత్తగా వచ్చింది, నేను చెప్పానా ముందే? అమ్మ, నువ్వు ఇతనితో మాట్లాడుకోవచ్చు. ఇతను చాలా అలా చేస్తాడు. నువ్వు ఇక్కడ ఇంకా పేరు కూడా ఫిల్ చేయలేదు. ఒక పాస్ చేయి. ఏంటి పేపర్ చిరిగిపోయింది? ఏంటి ఇక్కడ? ఏంటి నేమ్? అసలు ఏం జరుగుతుంది? నేమ్ కూడా ఇంకా రాయలేదు.
పేపర్ నీకు ఇచ్చిన పేపర్ ఇలాగే చింపుకుంటావా? మేనేజ్ లేదా? ఎప్పటికైనా మారదు. సారీతో అన్నీ అవ్వవు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేయకు. అయినా నువ్వు పక్క వాళ్ళ నుంచి అసలు అడుక్కో. అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది పాప, తను చాలా పెద్దగా ఉంటాను. నీకు ఏదైనా హెల్ప్ కావాలమ్మా? ఇప్పుడు దాకా చేసి వచ్చి ఇచ్చేయండి. ఏ మన చక్కగా చేసావు. గుడ్ గర్ల్. కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్. అంటే నువ్వు నీ ఫస్ట్ టాస్క్ అయితే తను పాస్ అయింది. మేడం గీతలు గీసేస్తున్నాడు మేడం మీకు పేపర్లో. ఏ సరే అమ్మా, నువ్వు కూడా నీ పేపర్ తెచ్చి ఇక్కడ పెట్టు. ఏ అభినవ్, నువ్వు కూడా నీ పేపర్ తెచ్చి ఇక్కడ పెట్టు. నేను కరెక్షన్ చేసుకుంటాను. అక్కడమ్మా, అక్కడ ఆ టేబుల్ మీద పెట్టమ్మా. ఎలా రాశారే ఏంటో పిల్లలు. రండి, ఎలా రాశారు చూద్దాం. అక్కడ దగ్గర రా. ఈ అమ్మాయి అన్ని పాస్ మార్క్స్ వచ్చాయి. చాలా బాగా రాసింది. ఇతను అభి కదా. అభి కమ్ హియర్. ఏంటి గీతలు? ఏంటి పేపర్ ఎలా ఉందో చూసావా? ఎలా ఉందో చూసావు పేపరు? ఏంటి అన్ని ఈ పిచ్చి గీతలు ఏంటి? రాయమని అడిగితే ఏం రాసావు? ఏం రాసావు చెప్పు. వాట్ డిడ్ యు హావ్ రోట్ హియర్? You got 0 out of 50. Go and take your paper. Amma, nu ra amma next.